కొత్తగా ఎవరైనా గ్యాస్‌కి అప్లై చేసుకునేవారు ఉంటే గనక ఈ ఉజ్వల ఫ్రీ గ్యాస్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి అయితే గ్యాస్ ఏజెన్సీలో ప్రాసెస్ జరుగుతుంది. అప్లై చేస్తున్నారు. ఈ స్కీమ్ తీశారండి కేంద్ర ప్రభుత్వం. ఇంకా ఎవరైనా ఉంటే గనక ఉజ్వల గ్యాస్‌కి అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి హెచ్‌పీకి కానీ, భారత్ కానీ మీకు మీకు ఏది అనుకూలంగా దగ్గరలో ఉందో ఆ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. వీటికి కావాల్సినవి ఏంటంటే ఒక ఫోటో, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఎవరి పేరు మీద అయితే మీకు గ్యాస్ సిలిండర్ అప్లై చేస్తున్నారో వారు వెళ్ళి ఈ కేవైసీ చేయించుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉజ్వల గ్యాస్ పథకానికి సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునేవారు వారికి రేషన్ కార్డుపై ఇదివరకే గ్యాస్ అయితే కలిగి ఉండకూడదండి. ఇదివరకు గ్యాస్ ప్రైవేట్గా కొనుక్కున్న గ్యాస్ ఉంటే కనుక వారు అర్హులు కాదు. వారి రేషన్ కార్డుపై ఎటువంటి గ్యాస్ రిజిస్టర్ అయి ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఉజ్వల ఫ్రీ గ్యాస్కి సంబంధించి ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునేవారు ఉంటే అప్లై చేసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే ఈ స్కీమ్ తీశారు మళ్ళీ. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంవత్సరానికి 3 విడతల్లో ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తున్నారు కదండి. అలాగే ఇప్పటికి 2 విడతలు అయితే ఇచ్చారు. 3వ విడత కూడా ఆగస్టు నుంచి అయితే మొదలైంది. ఆగస్ట్ నుంచి 3వ విడత సిలిండర్ అయితే ఇస్తున్నారండి. అంటే అమౌంట్ వచ్చేసి ఇంకా చాలామందికి అయితే ఇంకా అమౌంట్ పడలేదు. సబ్సిడీ అమౌంట్ అయితే రాలేదు. కొంతమందికి మాత్రం రీసెంట్గా అంటే ఒక 10 రోజుల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఒక అమౌంట్ అయితే పడుతున్నాయి. అలాగే మేము కూడా ఆగస్టులో పెట్టాము ఫ్రీ గ్యాస్ సిలిండర్ 3వ విడత ఆగస్టు ఎండింగ్లో పెట్టాము. ఇంకా మాకు అమౌంట్ పడలేదు కానీ కొంతమందికి అయితే పడుతున్నాయి. ఎవరు కంగారు పడొద్దు. థ్యాంక్ యూ.